అదే ఒగ్గు కథ కళాకారుడు బుచ్చెలు కొడుకు భూమలింగడు వచ్చిండు సార్, నిద్రపోతాండు. లేపన్నా సార్? లేపుర్రి. వానికి ఎప్పుడు నిద్రనే. వానికి ఇల్లు బడి ఒకటే, నిద్ర మొద్దు సన్యాసి. లేపుర్రి వాని లేపుర్రి. లేచిన సార్. లేచినవా? ఏడెక్కం చదువురా నాయన, ఏడెక్కం చదువు. ఏడెక్కమా సార్? ఇగో నిన్ననే ఒగ్గు కథ చెప్పినా కదా మా గల్లీలా, జర నోరు బొంగు పోయింది, ఏమనుకోకుండ్రి మరి. సరే గాని నువ్వు ఏడెక్కం చదువు. చదువుతున్నా సార్, మరి ఇనుండ్రి. చదువు చదువు. హరియర్యా రఘునందన హరియర్ బ్రహ్మాండమా లోక సంచారి మధ్యల మారెల్లు మనమందగడ్డ బుద్ధి నేర్పిందానా భూనాంచారి విద్య నేర్పిన వాళ్ళు వీరనవన్లు చదువు నేర్పిన వాళ్ళు సాంబశివుడా చేల్ ఈ ఎక్కాలను పుట్టించిన సార్లకు దండాలుల్లో నాయనా అగజూడు ఎవలేలే లోకాలు వాళ్ళు వెళ్తున్నారు, మా బల్లె మాత్రం మా సారి వెళ్తున్నాడు. అగో ఏలుకుంటా ఎక్కాలు అడగబట్టే చూడు రామా. అగో నా దగ్గరకు వచ్చిందా నేడెక్కం చదువుమని. నేనెందుకు చదువా? ఇగో వినిపిస్తాన్నా. ఏడు ఎక్కవున ఎక్కం ఉన్నది, ఏడు ఎక్కవున ఎక్కం ఉన్నది, ఏడు ఎక్కవున ఎక్కం ఉన్నది, ఏడు ఎక్కవున ఎక్కం ఉన్నది, ఏడు ఎక్కం ఏడు అంట